ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. ఓకే, కూర్చోండి. తోటి 19 ఏళ్ళు మీరు బీఆర్ఎస్ తో ఉన్నారు. గ్యాప్ ఎక్కడ వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎందుకోసం వచ్చింది? మీరు అంటే బీఆర్ఎస్ తో పాటు మీ ఫ్యామిలీ కూడా దూరం అయ్యారు. అంటే మీ తండ్రి గారు మిమ్మల్ని పాటించారు, బహిష్కరించారు. కారణాలు ఏంటి? దానికి ఎవరు కారణం? ఇక్కడ ఒక్కటి బ్రదర్, మీరు ఎంత స్పష్టంగా కారణం ఏందని అడుగుతుంది. నేను కూడా అదే అడుగుతున్నా, కారణం ఏంది, నన్ను ఎందుకే సస్పెండ్ చేసి ఊరేస్టోనికి కూడా కనీసం ఇగో నువ్వు తప్పు చేసినవారు పోయి నేను ఊరేస్తున్నా అంటారు. నన్నేమో తీసి డైరెక్ట్ సస్పెండ్ చేసిరు. నేను ఏం చేయాలి చెప్పి? ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఆత్మగౌరవం విషయంలో నేను కూడా ఎట్లా కాంప్రమైజ్ అవుతా? ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంటర్నల్గా పార్టీ వేదిక మీద పిలిచి అసలు ఏంటి విషయం అని అడిగి ఉంటే నేను కూడా జవాబు చెప్పేది. కానీ డైరెక్ట్గా ప్రజలందరి ముందట సస్పెండ్ చేసి ఇన్ని కోట్ల మందిలో నన్ను అవమానం చేసినప్పుడు నా దారి నేను చూసుకోవాల్సిందే కదా. నేనైతే ఆగను కదా. ప్రజల కోసం పనిచేయాలనుకున్నా, నేను బయటకు వచ్చినా డెఫినెట్గా పనిచేస్తాను. సో ఏం జరిగిందన్నది బీఆర్ఎస్ చెప్పాలి. ఇప్పుడు మటుకు మేము చెప్పము, మేము ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాము అని చెప్పి చాలా డిప్లొమాటిక్గా తప్పించుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఆ టైంలో ప్రజలే అడుగుతారు. నాదేం లేదు, నన్ను సస్పెండ్ చేసిరు, 101% నా తప్పు లేదు అనేది నా భావన. పార్టీ కారణం అడగలేదు. సో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. మీరు అన్నారు బ్రదర్, ఇందాక అడిగినారు ఏంటి మీ ఫ్యూచర్ అని. 2029లో ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నాను. నేను వచ్చినప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా బరిలో ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ అమ్మ. సినిమా వాళ్ళ గురించి నాకు తెలియదు బ్రదర్. నువ్వు అట్లా గమ్మత్ ప్రశ్న అడితే కష్టం. నాకు తెలియదు వాళ్ళ గురించి. అయినా తెలియదు, నాకు సంగతి తెలియదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.